సండే స్పెషల్ రాగి సంగటి చికెన్ మసాలా కర్రీ చేశానండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా రుచి, హెల్దీ ఫుడ్ కూడా. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి డైలీ చేసుకొని తిన్నా చాలా రుచిగా, చాలా ఏ కర్రీస్లకైనా చాలా బాగుంటుంది. ఒకసారి చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారండి. చిన్న 2 స్పూన్ల ధనియాలు వేసుకొని, చెక్క, అనాస పువ్వు, కొబ్బరి, 2 లవంగాలు, 2 యాలకులు, గసగసాలు, మొత్తం ఈ దినుసులన్నీ కొంచెం వేపుకున్న తర్వాత మిక్సీకి వేసుకొని, ఉల్లిగడ్డ కూడా కొంచెం వేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, 2 లవంగాలు, ఉల్లిగడ్డ పెద్ద సైజు ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టు ఫ్రెష్గా నూరి అప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం పసుపు వేసి శుభ్రంగా ½ అన్ అవర్ నిమ్మరసం పిండి కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టిన చికెన్ శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అదేవిధంగా మనం వేసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసేసి కారం, కొంచెం గరం మసాలా వేసాను నేను, కొంచెం పసుపు, గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం పెరుగు కూడా 2 స్పూన్లు పెరుగు వేసి, 2 పెద్ద గరిటెతో 2 గరిటెలు పెరుగు వేసాను నేను, వేడి చేయకుండా బాగుంటుంది. ఇప్పుడు రాగి సంగటి కోసమని 1 గ్లాస్ బియ్యానికి 8 గ్లాసులు వాటర్ పెట్టుకోవాలండి. ఎసరికి 1 గ్లాస్ రైస్ తీసుకుంటే రేషన్ బియ్యం అయినా సరే, ఊరు బియ్యం అయినా సరే, సన్న బియ్యంతోనే టేస్ట్ మంచిగా ఉండదు. ఇవి అంతా మెత్తగా మంచిగా ఉడికిపోవాలి అన్నము. ఎక్కడ ఎసరు తీయనవసరం లేదు, సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. నువ్వు ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నావు అనుకో, అదే గ్లాస్తోని 8 గ్లాసులు నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువ పిండి వేసుకుంటే మంచి కరెక్ట్గా ఉడికిపోతుంది. మెత్తగా ఆవిరి మీద 10 నిమిషాలు పెట్టి సరిపోతుంది. ఇక్కడ కర్రీ మొత్తం రెడీ అయింది చూడండి. చిన్న నిమ్మకాయ వద్ద ఇట్లా పిండేసి రాగి సంగటి మంచిగా ఇట్లా ముద్దలు కట్టుకొని చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ సండే ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి.